నమస్తే ప్రజలరా. ఇవాళ డేట్ జూలై 10th 2026. సో ఇప్పటిదాకా లాస్ట్ 24 అవర్స్ లో ఏం జరిగిందో తెలుసా? ఫస్ట్ వచ్చి ప్రపంచంలోని అతి పెద్ద సైనిక రక్షణ ప్రధాన కార్యాలయం మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఆక్టాగాన్ ను ఈజిప్ట్ ప్రారంభించింది. ఇది 22,000 ఎకరాల్లో ఉంటుందన్నమాట. అంతకు ముందు అమెరికాకి చెందిన పెంటాగాన్ కార్యాలయం పెద్దదిగా ఉండేది, దాదాపు 42 ఎకరాల్లో ఉండేదన్నమాట. అది ఇప్పుడు ఈజిప్ట్ దాన్ని దాటి ఎక్కడికో వెళ్ళిపోయింది. అయితే ఈ ఆక్టాగాన్ లో ఏముంటుందంటే ఈజిప్ట్ కి చెందిన డిఫెన్స్ మినిస్టర్ ఆఫీస్, ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇంటెలిజెంట్ ఏజెన్సీస్, కమాండ్ కంట్రోల్ ఆపరేషన్స్, డేటా సెంటర్స్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్జ్ టు ఎడ్జ్ కమ్యూనికేషన్ సిస్టమ్, ఇవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. నెక్స్ట్, ఖలిస్తానీ ఏర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ కేసులో బిష్నోయ్ గ్యాంగ్ ను యుఎస్ఏ టార్గెట్ చేసింది. ఇతను ఇండియా జైలు నుంచే తన గ్యాంగ్ తో నిజ్జర్ హత్య చేయించాడని ఎఫ్బిఐ ఆరోపించింది. దీంతో వాళ్ళ గ్యాంగ్ ను పట్టుకోవటానికి యుఎస్ఏ, కెనడా కలిసి హార్డ్ బాల్ అనే పేరుతో యుఎస్ఏ తో పాటు జార్జియా, కెనడా, స్పెయిన్ దేశాల్లో 50కి పైగా స్ట్రెచ్ ఆపరేషన్స్ చేసి 24 మందిని అరెస్ట్ చేశారు. అయితే నిజ్జర్ హత్య వెనుక ఇండియా హస్తం ఉందని చేసిన ఆరోపణలో ఎలాంటి నిజం లేదు, దానికి సంబంధించిన ఆధారాలు కూడా లేవు అని కెనడా పోలీసులు తెలియజేశారు. అలాగే ఇండియా జైల్లో ఉన్న బిష్నోయ్ ను తమకి అప్పగించాలి అని చెప్పి ఎఫ్బిఐ ఇండియాను కోరింది. మరి ఇండియా ఈ విషయంలో ఏం చేస్తుంది అనేది చూడాలి. నెక్స్ట్, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది అనమాట. ఇది హర్యానాలో జరిగింది. కరెక్ట్ గా 20 నిమిషాల్లో పెళ్లి జరుగుతుందనగా అప్పుడు పెళ్లి కొడుకు మండపం నుంచి పారిపోయాడు. దానికి కారణం ఏంటంటే అతనికి ఒక అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. మాట్లాడితే తెలిసింది ఏంటంటే, నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి నాకు ఎక్స్ లవరు, కావాలంటే వాట్సాప్ లో ఫోటో కూడా పెడుతున్నాను చూసుకో అని చెప్పి పంపించాడు. సో అది చూసిన తర్వాత ఇంకా పెళ్లి కొడుకు ఉంటాడో చెప్పండి. సో అక్కడ నుంచి పారిపోయాడు అనమాట. లాస్ట్ కి ఆ పెళ్లి కూతురు, ఆమె ఫ్యామిలీ వచ్చి బతిమాలన కూడా వినలేదు, అక్కడ నుంచి అట్టే పారిపోయాడు. నెక్స్ట్ ట్రంప్ తాతకి యుఎస్ఏ ఫెడరల్ కోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు ఆదేశాల ప్రకారం ట్రంప్ తాత క్యారల్ అనే మహిళకు $5 మిలియన్ అంటే సుమారు 48 కోట్ల పరిహారాన్ని 2023 నుంచి వడ్డీతో సహా చెల్లించాలి అని తీర్పిచ్చింది అనమాట. ఎందుకంటే 1995 నుంచి 96 మధ్య ఈ క్యారల్ అనే ఆవిడ ట్రంప్ దగ్గర పనిచేసేది. ఆ టైంలో మన తాతకి టిమ్టిమ్మలు వచ్చి ఆవిడ మీద లైంగిక దాడి చేశాడంట. సో ఈ విషయాన్ని 2021 లో ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. ఇది చూసిన ట్రంప్ కి ఎక్కడో ఖాళీ, ఆవిడ మీద బూతులతో రెచ్చిపోయాడు అనమాట. ఇది విని సహించలేక ఆవిడ 2021 లోనే కోర్టులో కేసు పెట్టింది. విచారించిన కోర్టు 2023లో ఆవిడకి $5 మిలియన్ పరిహారం చెల్లించాలని తీర్పిచ్చింది అనమాట. సో ఈ తీర్పుని సవాల్ చేస్తూ ట్రంప్ ఫెడరల్ కోర్ట్ ని ఆశ్రయించాడు. సో అక్కడ విచారించిన కోర్టు కింది కోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థిస్తూ 2023 నుంచి $5 మిలియన్ కి వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలి అని చెప్పి తీర్పిచ్చింది. సో ఇప్పుడు ఆ డబ్బు ఇవ్వటానికి తాత తన పాత హోటల్ ని అమ్మకానికి పెట్టాడంట. ఎందుకంటే ఆయన దగ్గర ప్రస్తుతం ఇవ్వటానికి డబ్బు లేకపోవడం వల్ల ఇప్పుడు ఆ హోటల్ ని అమ్మకానికి పెట్టాడు. నెక్స్ట్, బండి సంజయ్ గారి కొడుకు బండి భగీరథకు తెలంగాణ హైకోర్టు కొన్ని కండిషన్స్ మీద బెయిల్ మంజూరు చేసింది. ₹1,00,000 పూచీకత్తుతో పాటు 2 షూరిటీని సమర్పించాలి. కేసులో సంబంధించి ఉన్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ కలవకూడదు, బెదిరించకూడదు, పోలీస్ ఎంక్వైరీకి ఎలాంటి ఆటంకం కలిగించకూడదు, అధికారులు పిలిచినప్పుడల్లా విచారణకు సహకరించాలని కోర్టు కండిషన్స్ పెట్టింది. మీకు తెలిసిందే, కొద్ది రోజుల క్రితం ఒక అమ్మాయిని లైంగిక వేధించాడని చెప్పి పోక్సో కేసులో అరెస్ట్ చేశారు కదా, ఆ కేసులోనే ఇప్పుడు బెయిల్ వచ్చిందన్నమాట. నెక్స్ట్, నాసిక్ టీసీఎస్ కన్వర్షన్ కేసు గుర్తుందా? అప్పుడు ఇది బాగా వైరల్ అయింది. సో ఆ కేసులో మెయిన్ అక్యూజ్డ్ అయిన నిదా ఖాన్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎందుకంటే ఆవిడ ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుందన్నమాట. సో దీని మీద చాలా విమర్శలు వస్తున్నాయి. మీరేమంటారో కామెంట్ చేయండి. నెక్స్ట్, మోదీ ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియాకి ఇండియాకి మధ్య కొన్ని కీలక ఒప్పందాలు జరిగాయి. దీంతో ఆస్ట్రేలియా ఇండియాలో 2,800 కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించింది. అందులో డిఫెన్స్, ట్రేడ్, ఇన్వెస్ట్మెంట్స్, క్లీన్ ఎనర్జీ, ఏఐ, క్రిటికల్ మినరల్స్, ఇండో పెసిఫిక్ మిలిటరీ కార్పొరేషన్ సంబంధించి ఒప్పందాలు జరిగాయి. అలాగే క్వాడ్ కూటమి సహకారానికి కూడా బలోపేతం చేయాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. ఆస్ట్రేలియా నుంచి ఇండియాకు న్యూక్లియర్ అవసరం కోసం యురేనియం ఎక్స్పోర్ట్స్ పై కూడా డీల్ కుదిరిందనమాట. దాంతో పాటు గతంలో స్మగ్లింగ్ ద్వారా ఆస్ట్రేలియాకి వచ్చిన భద్రకాళి అమ్మవారి విగ్రహం, నంది విగ్రహం, 6 తలల కార్తికేయుడు విగ్రహాన్ని కూడా ఆస్ట్రేలియా గిఫ్ట్ గా ఇండియాకి తిరిగి ఇచ్చేసింది. సో ఇది మోదీ ఆస్ట్రేలియా పర్యటనలో జరిగిన ఒప్పందాలు. సో దీని మీద మీ అభిప్రాయం అంటూ కామెంట్ చేయండి.
అది లాస్ట్ 24 అవర్స్ లో జరిగిన ట్రెండింగ్ న్యూస్ అయితే ఇవి. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం పగడాల జంక్షన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.